ఉన్నదంతా ప్రకృతిలోనే ఉంది, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన వాళ్ళు ఎన్ని వృక్షాలను పూజించి సంతానం లేని వాళ్ళు సంతానం పొందినట్టు, ఐశ్వర్యం పొందినట్టు, ఇంకా అన్ని కోరికలు నెరవేర్చుకున్నట్టు, గ్రహదోషాలు తొలగించుకున్నట్టు కూడా మన మన పెద్దలు మనకి ఎన్నో విషయాలలో తెలియచేసి ఉన్నారు. గురుచరిత్రలోకి వెళ్ళామనుకోండి, విశిష్టంగా రావి చెట్టు గురించి, మేడి చెట్టు గురించి ఉంటుంది. ఇట్లా గణపతి గురించి, సూర్యుడి గురించి మాట్లాడాలంటే అక్కం అంటే జిల్లేడు చెట్టు వస్తుంది. అలాగే మహాలక్ష్మి ఉపాసన చేయాలంటే మారేడు చెట్టు వస్తుంది. ఇలా ఎన్నో వృక్షాలతో మన జీవనం ముడిపడి ఉంది. ఇందుకే వీటిని దేవతా వృక్షాలు అని పిలుస్తారు. ఈ దేవతా వృక్షాలను ఒక్కొక్క కోరికకి లేదా ఒక్కొక్క దోష పరిహారానికి వాళ్ళు అది కూడా విశిష్టంగా వారాలు కూడా కలుపుకుంటే, ఆదివారం అయితే ఒక వృక్షాన్ని, సోమవారం అయితే ఇంకో వృక్షాన్ని, మంగళవారం అయితే ఇంకో వృక్షాన్ని అంటూ 7 రోజులకి 7 వృక్షాల దగ్గర వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ఏ విపత్తు, ఏ కష్టం తొలగాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి ఏ మనోవాంఛ నెరవేరాలి అనుకుంటున్నారో దానికి కావలసిన సాధనలు ఆయా వృక్షాల కింద చేయడం మూలాన సత్వరమే ఫలితాలు వస్తాయి.